చేయని తప్పుకు నిందలు పడటం ఎవరికైనా కష్టమే. అవతలి వారిపై నోరు జారకుండా ఆచితూచి మాట్లాడే నిఖిల్ అమ్మాయిలను గేమ్ కోసం వాడుకుంటున్నాడని సీత పెద్ద నిందేసి వెళ్లిపోయింది. ఆ మాటను నిఖిల్ జీర్ణించుకోలేకపోయాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని కెమెరాలకు గోడు వెళ్లబోసుకున్నాడు. ఆడవాళ్లను ట్రాప్ చేస్తున్నావు, ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావని సీత ఇచ్చిన స్టేట్మెంట్ విని ప్రేక్షకులే కాదు హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యారు. తన వల్లే అలాంటి నిందలు వచ్చాయంటూ నిఖిల్ కు యష్మి సారీ చెప్పింది. నా వల్లే ఇదంతా మొదలైంది. మన ఇద్దరి గేమ్ పాడవుతుందంటే మనం మాట్లాడకుండా ఉండటమే నయమని చెప్పుకొచ్చింది. తర్వాత ఒంటరిగా కూర్చున్న నిఖిల్ బిగ్ బాస్ కు తన గోడ చెప్పుకున్నాడు. ఒకరిని తొక్కి ఆడాలని ఎన్నడూ అనుకోలేదు. నామినేషన్స్ లో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ మహిళల్ని అడ్డు పెట్టుకొని గేమ్ లో గెలవాలనుకోలేదు. మనసుకు ఏదనిపిస్తే అదే చేశాను. ఎవరిని తొక్కాలనుకోలేదు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాను. హౌస్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇక్కడ నా ప్రయాణం అయిపోయింది. దయచేసి ప్రేక్షకులు ఎవరు నాకు ఓటు వేయకండి, నన్ను ఎలిమినేట్ చేయండి అని కోరుకున్నాడు. మరి కాసేపట్లోనే మనసు మార్చుకొని నేనేంటో నిరూపించుకున్నాకే బయటకు వస్తాను, వెళ్ళిపోతా అన్నందుకు క్షమించండి, కప్పు తీసుకొనే బయటకు వస్తా అని తనకు తాను ధైర్యం చెప్పుకొని కెమెరాలతో మాట్లాడాడు. తర్వాత హౌస్ మేట్స్ అందరూ సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రేరణ ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించమని కోరుతూ ఏడ్చేసింది. యష్మి మాట్లాడుతూ నిఖిల్ గేమ్ కోసం అమ్మాయిలను వాడుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ మాట్లాడుతూ నన్ను తప్పు అని నింద వేసిన చోటే నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఒకరిని వాడుకొని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది కాదు అని తెలిపాడు. అనంతరం తేజ నిద్రపోయినందుకు చీఫ్ అవినాష్ పనిష్మెంట్ ఇచ్చాడు. షర్ట్ తీసేసి స్విమ్మింగ్ పూల్ లో 10 సార్లు దూకాలన్నాడు. ఈ టాస్క్ పూర్తి చేస్తే యష్మి తేజకు ముద్దు పెడతానంది. ఆశతో పూల్లో 10 సార్లు మునిగేసిన తేజ కళ్ళు మూసుకోమని పక్కనే నిలబడింది యష్మి. తీరా నిఖిల్ వచ్చి తేజ చెంపపై ముద్దు పెట్టాడు. ఆ విషయం తెలియని తేజ కుప్పిగంతులు వేశాడు. నీకంత సినిమా లేదు, నీకు కిస్ పెట్టింది నిఖిల్ అని నబిల్ అసలు విషయం బయట పెట్టాడు. అనంతరం ఈ సీజన్ కు ఆఖరి మెగా చీఫ్ పోస్ట్ ను ప్రకటించారు బిగ్ బాస్. సమయానుసారం ఒక్కొక్కరి పేరుతో టీషర్ట్స్ గార్డెన్ ఏరియాలో వేస్తుంటాడు బిగ్ బాస్. ఆ టీషర్ట్స్ ను చించకుండా భద్రంగా కాపాడుకున్న వారు కంటెండర్లు అవుతారు. అలా ఈ గేమ్ లో ప్రేరణ, గౌతమ్, అవినాష్, నబీల్ ఓడిపోగా పృథ్వీ, తేజ, యష్మి, విష్ణుప్రియ కంటెండర్లు అయ్యారు. చివర్లో నిఖిల్, రోహిణి మాత్రమే మిగలగా వీరిలో ఎవరు కంటెండర్ అవ్వాలనేది హౌస్ మేట్స్ నిర్ణయించాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ ముగిసిపోయింది. అయితే రోహిణి కంటెండర్ చేయగా చివరకు ఆవిడే మెగా చీఫ్ అయినట్లుగా తెలుస్తోంది.